సో ప్రతి సందర్భంలో అడిగే ప్రశ్నే, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, టాప్ సెలబ్రిటీస్, టాప్ పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పీపుల్ మొత్తం ఇక్కడే ఉంటారు. కానీ రీసెంట్ గా లాస్ట్ 3-4 years నుంచి వీళ్ళు సిటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. చాలా మంది సిటీకి దూరంగానే సొంత ల్యాండ్స్ తీసుకొని అక్కడ ఫామ్ హౌస్ లాగానో లేకుంటే సో అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఏ వైపు వీళ్ళంతా చూస్తున్నారంటే మీరు ఏం చెప్తారు మేడం? బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎటువైపు వస్తే అటువైపు చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఇది ఉంది. అలా జూబ్లీ హిల్స్ లో వాళ్ళ మనకి చివరి ప్రాంతం, ఆ కొండల గొట్టలో ఎవరు ఉంటారు అనుకుంటే వాళ్ళే ఇచ్చి ఉన్నారు. ఈ రోజు అది వన్ ఆఫ్ ది టాప్ ఇక్కడ ప్రైసెస్. సో ఈసారి ఎటువైపు చూస్తున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళందరూ మోస్ట్లీ వెస్ట్ లోనే ఉన్నారండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెస్ట్ లోనే. వెస్ట్ లో ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు మేడం? మొత్తం వెస్ట్ 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 అంటే ఇప్పుడు బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాం. అంటే నేను ఏమంటున్నా అంటే మీకు ఎప్పుడు ఒక్కటే సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ లివింగ్ నుంచి ఈజీగా ఎక్కడికి వెళ్ళొచ్చో వాళ్ళు అక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదొక్కటే పాయింట్, ఇంకేం లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉండే వాళ్ళు ఉప్పల్ వెళ్ళమంటే వెళ్తారండి, అదే కోకాపేటకి వెళ్ళమంటే ఎందుకు? డిస్టెన్స్ కదా, దగ్గర కదా. ట్రాఫిక్ లో ఉప్పల్ వెళ్ళడం కంటే కోకాపేట వెళ్ళడము, శంకర్పల్లి వెళ్ళడం ఈజీ కదా. పోనీ ఉప్పల్ ఉండే వాళ్ళు ఇటు సైడ్కి రమ్మందామా, వస్తారా? ఎందుకు రారు? ట్రాఫిక్ మళ్ళీ సేమ్. వాళ్ళ ప్రైమరీ లివింగ్ నుంచి ఎక్కడికైతే ఈజీగా కనెక్టివిటీ ఉంటుందో అక్కడికే జనాలు వెళ్తున్నారు తప్పిస్తే వేరే అదర్ స్కోప్ ఏం కాదు. అక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా కాదు. ఇంటి నుంచి ఒక 1 hour డ్రైవ్లో నేను ఏ ప్లేస్కి వెళ్తాను ప్రశాంతంగా వెళ్ళి, గ్రీనరీ ఎక్కడ బాగుంటుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని పీపుల్ తీసుకున్నారు. మీరు అన్నట్టు సెలబ్రిటీస్ అందరూ మోస్ట్లీ ఎక్కువ ఎక్కడున్నారు చెప్పండి? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తర్వాత కదా మణికొండ. మణికొండ కూడా ఎటు సైడ్ వచ్చింది? వెస్ట్ సైడే వచ్చింది. చిత్రపురి కాలనీ ఎక్కడుంది? మరి ఇంతమంది ఇంత పాపులేషన్ ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? లేకపోతే బీబీ నగర్ లో ఉండాలని కోరుకుంటారా? మరి రియల్ ఎస్టేట్ టాపిక్ ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ ప్రైమరీ లివింగ్ ఎక్కడుందో అక్కడి నుంచి దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటున్నారు తప్పిస్తే దాంతో పాటు రోడ్ యాక్సెస్, ఇంకేమైనా షాప్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళు అక్కడికి మూవ్ అవ్వాలని అనుకుంటున్నారు. అంతే తప్పిస్తే రియల్ ఎస్టేట్ సెక్టార్ని బేస్ చేసుకొని కానీ వాళ్ళు ఏం అలా మూవ్ అవ్వట్లేదు. ఓన్లీ ద రీజన్ ఇంటి నుంచి ఎంత తక్కువ డిస్టెన్స్లో వాళ్ళ ఫామ్ హౌస్కి రీచ్ అవ్వచ్చు, అంతే. వీళ్ళంతా ఎన్ని సంవత్సరాలు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది? కంప్లీట్ గా అంటున్నారా అండి? ఆల్రెడీ చాలా మంది ఉంటున్నారు కదా. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా, ప్రీవియస్ మన సీఎం కేసీఆర్ గారు కూడా ఇక్కడ కంటే కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉంటారు. ఈవెన్ మనకు చిరంజీవి గారికి కూడా కోకాపేటలో ల్యాండ్ ఉంది కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారు? ఆయన కూడా ఇక్కడ కంటే ఎక్కువ ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటారు. సో మోస్ట్ అదే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మురళీమోహన్ గారు ఆ రోజు వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లోనే చాలా మంది దాన్ని ఒక చిన్న చూపుగా చూశారు. కరెక్ట్ ఎన్ని సంవత్సరాలు మేడం వెనక్కి వెళ్ళి తీస్తే? కరెక్ట్ గా 20 years, 10-15 years మాక్సిమం. ఆ రోజు ఎంతకు వచ్చిందో కూడా మీకు ఐడియా ఉంటుంది. అవునండి. అంతెందుకండి, మనకు సిటీలో కూడా కొన్ని ల్యాండ్స్ అలొకేట్ చేసినప్పుడు అప్పట్లో ప్రీవియస్ గవర్నమెంట్ ఒక టీ అంత ప్రైస్ రేంజ్ లో ల్యాండ్స్ అవైలబిలిటీలో ఉండేవంట. హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు ప్రతి సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ గురించి చూస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ రోజు మేము అక్కడ తీసుకుంటుంటే చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. కానీ అదే రోజు ఎకరం 50 కోట్ల రూపాయల దాకా ఉంది అని చెప్పి కూడా అన్నారు. సో మీరు కూడా గతంలో ఒక మాట అన్నారు, ఎందుకు కోకాపేటలో 100 కోట్ల దగ్గర చూస్తారు, కొంచెం ముందుకెళ్ళొచ్చు కదా అని కూడా ఒక మాట అన్నారు. కోకాపేట 100 కోట్లతోనే అలా ఉంటుందా, ఇంకేమన్నా పెరిగే ఛాన్సెస్ ఉందా, తగ్గే ఛాన్సెస్ ఉందా? ఒకవేళ కోకాపేట చుట్టుపక్కల పరిధిలో 10 kilometers ఎవరన్నా ఆ చుట్టుపక్కల ఉండాలనుకున్నాను అనుకోండి, బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? కోకాపేట చుట్టుపక్కల అంటే మనకు ఉండేది మోకిలా, శంకర్పల్లి, ఇవే వస్తాయి. 111 వస్తాయి. అక్కడ ప్లాటింగ్ వెంచర్స్ కంటే కూడా ఇండిపెండెంట్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అక్కడ. సో అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి తీసుకుంటారు. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ మన ఉన్నాయండి. అంటే ల్యాండ్ బ్యాంక్ అంటున్నారా, లివింగ్ అంటున్నారు? ల్యాండ్ బ్యాంక్ ఉంది 100%. కోకాపేట నుంచి మనకి ఇప్పుడు రోడ్ ఓపెన్ చేశారు కదండి నియోపోలిస్ లో. సో మీరు రోడ్ ఎక్కి డౌన్ దిగితేనే మీరు యూ కెన్ గో టు ఇక్ఫై యూనివర్సిటీకి, మోకిలాకి వెళ్ళిపోవచ్చు మీరు. సో కాబట్టి
ఇన్ఫ్రా కూడా రోడ్ అండ్ ఇన్ఫ్రా కూడా డెవలప్మెంట్స్ అయ్యాయి కాబట్టి పీపుల్ ఎక్కువ ఆ ఏరియాలో ఉంటున్నారు. బట్ ఇప్పుడు అక్కడ నుంచి కూడా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు శంకర్పల్లి మోకిలా కూడా క్రాస్ అయ్యి దే ఆర్ గోయింగ్ లిటిల్ ఫార్ వెళ్తున్నారు కూడా. సో ప్లాటింగ్ బిజినెస్ పై మీ అభిప్రాయం ఏంటి? అసలు హైదరాబాద్ లో ఈ ప్లాటింగ్ బిజినెస్ ఏ విధంగా జరుగుతుందండి మరి? ప్లాటింగ్ బిజినెస్ అయితే గత 10 years నుంచి చూసుకుంటే అగ్రెసివ్ ప్రైస్ రేంజెస్లోనే ఉందండి. యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. సామాన్యులకి ఒక ప్లాట్, మధ్యతరగతి వాళ్ళు ప్లాట్ కొనాలంటే అందుబాటు ధరల్లో అయితే లేనే లేదు. ఉన్నదాని మీద 4 ఎక్కువ ప్రైస్లోనే అమ్మిన మాట వాస్తవమే, అది యాక్సెప్ట్ చేయాలి మనము. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక సర్టైనిటీ అనేది ఫామ్ అవ్వాలని కోరుకుంటున్నాను. న్యూ గవర్నమెంట్ వల్ల కొన్ని డెసిషన్స్ వల్ల మనకు కొంచెం స్టెబిలిటీ ఆఫ్ ప్రైజెస్ వస్తాయి. ఎప్పుడు కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఫామ్ ల్యాండ్స్ లెస్ దాన్ 5 గుంటాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అవి మీకు ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు, ఇలాంటి క్యాన్సిలేషన్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అప్రూవ్డ్ లేఅవుట్స్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ 5 to 10 yearsలో అయినా అప్రిసియేషన్ ఉంటుంది.